కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం ఫుల్ స్టాక్ జావా డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ వీడియోలో నేను జావా కోర్స్ అమీర్పేట్ మార్కెట్లో నేర్చుకోవడానికి నెక్స్ట్ కాలేజ్లో నేర్పించిన దానికి డిఫరెన్సెస్ చెప్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నార్మల్గా జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఒక డెవలపర్కి ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉండాలి. నౌ డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. ఏంటంటే కొన్ని కాలేజెస్ ఉంటాయి, లైక్ టాప్ మోస్ట్ కాలేజెస్ ఉంటాయి. ఈ టాప్ మోస్ట్ కాలేజెస్లో నేర్చుకునే స్టూడెంట్స్కి నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. ఆ ఇంజనీరింగ్ కాలేజెస్లో నేర్చుకునే స్టూడెంట్స్కి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ టాప్ మోస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ ఎప్పుడు అమీర్పేట్ రావాలి అండ్ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎప్పుడు అమీర్పేట్ వస్తారో చెప్తాను. ఈ టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కొన్ని కాలేజెస్ హైదరాబాద్ బేస్డ్ కాలేజెస్ ఉంటాయి. అంటే కొన్ని కాలేజీలు హైదరాబాద్లో ఉంటాయి. అండ్ ఈ కాలేజెస్ ఏం చేస్తారంటే, రెగ్యులర్ క్లాసెస్లో వాళ్ళకి కోడింగ్ నేర్పిస్తున్నా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రైడే కానీ లేదంటే సాటర్డేస్ కానీ లేదంటే మండేస్ కానీ టాప్ లెవెల్ ఎంఎన్సి కంపెనీస్ నుంచి ప్రొఫెషనల్ కోడర్స్ని తీసుకొస్తారు. కొన్ని కాలేజెస్ అది జరుగుతుంది. ఆ ప్రొఫెషనల్స్ని తీసుకొచ్చి, అంటే లైక్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు, అమెజాన్లో వర్క్ చేసేవాళ్ళు, రైట్, ఇలా టాప్ కంపెనీస్లో వర్క్ చేసే ప్రొఫెషనల్స్ని తీసుకొస్తుంది. యాజ్ ఎ గెస్ట్ ఫ్యాకల్టీ తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి వాళ్ళ చేత ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఒక వర్క్షాప్ కండక్ట్ చేపిస్తున్నారు. బట్ అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, చూడండి, ఒక బేసిక్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ ఇలా టాప్ లెవెల్ ఎంఎన్సి కంపెనీస్లో వర్క్ చేసే డెవలపర్కి రైట్ కొంచెం గ్యాప్ ఉంటుంది, కోడింగ్ గ్యాప్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి ఆ మార్నింగ్ టు ఈవినింగ్ సెషన్లో హై లెవెల్ కోడింగ్ ఏదైతే ఉందో అవి ఒక 10 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫాస్ట్గా. బేసిక్ ప్రోగ్రామింగ్ చెప్పరు వాళ్ళు. లైక్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ దగ్గర నుంచి ఒక ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయడం, ఒక నెంబర్కి సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఇటువంటి బేసిక్ అనేది వాళ్ళు ఎవరు ఫౌండేషన్ ఇవ్వకుండా, అంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్లో, అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంఎన్సీస్లో ఇలా టాప్ లెవెల్ ఎంఎన్సీస్లో జాబ్ చేయాలి అని అంటే ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉండాలి అని వాళ్ళు ఆ లెవెల్లోనే ఉంటారు నార్మల్గా. అదే బేస్ చేసుకుని ఏం చేస్తారంటే వాళ్ళు ఒక 10 ఎగ్జాంపుల్స్ ఇచ్చి నెక్స్ట్ ఏం చేస్తారంటే టాప్ లెవెల్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ తెలుసు. హ్యాకర్ ర్యాంక్ అంటాం, కోడ్ చెఫ్ అంటాం, లీడ్ కోడ్ అంటాం, హ్యాకర్ ఎర్త్ అంటాం, కొన్ని డైరెక్ట్గా టైప్స్ ఉన్నాయి, లెర్నిస్ట్ అంటాం, ఇట్లా కొన్ని ఉన్నాయి కోడింగ్వి. అందులోంచి ఏం చేస్తారంటే ఒక 200-300 ఎగ్జాంపుల్స్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ వచ్చినప్పుడల్లా ఫార్వర్డ్ చేస్తారు స్టూడెంట్స్కి. స్టూడెంట్స్ గ్రూప్స్ ఉంటాయి కదా, అందులో ఫార్వర్డ్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ నెక్స్ట్ వీక్ నేను ఎప్పుడైతే వస్తానో ఆ నెక్స్ట్ వీక్కి మీరు ఈ 200 ఎగ్జాంపుల్స్ కంప్లీట్ చేయండి అని అంటారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఒక 100 స్టూడెంట్స్ క్లాస్లో ఉంటే ఒక 5% ఆఫ్ స్టూడెంట్స్ ఆ సార్ చెప్పకముందే కంప్లీట్ చేసేస్తారు కోడింగ్. ఖచ్చితంగా అంత గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది కోడింగ్లో, ఆ లెవెల్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి. ఒక 5% మాత్రమే, వాళ్ళకి ఏ ప్రెషర్ ఉండదు. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ టేకింగ్ ప్రెషర్. ఎవరైతే ఆ కోడింగ్స్ అన్నీ చేయాలని డిసైడ్ అయ్యారో వాళ్ళకి కొంచెం ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ వల్ల ఏంటంటే కంప్లీట్ చేస్తారు. ఏదో గూగుల్లో చెక్ చేసుకున్నో, స్టాక్ ఓవర్ఫ్లోకి వెళ్తారో, గీక్స్ ఫర్ గీక్స్ వెళ్తారో, జావా టీ పాయింట్ వెళ్తారో, ఏదో ఒక వెబ్సైట్లో చూసుకుంటారు, అర్థం చేసుకుంటారు. ఒక 1 వీక్ టైం ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా చేస్తారు. చేయడం వల్ల అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ప్రెషర్. అంటే బేసిక్స్ రాకుండా ఎప్పుడైతే ఒకేసారి టాప్ లెవెల్ కోడ్ చేస్తున్నారో వాళ్ళకి మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోద్ది, ఫస్ట్ పాయింట్. అడ్వాంటేజ్ ఏంటంటే ఏదోలాగా కష్టపడి వాళ్ళ 200 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసేసారని అనుకుందాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తారా, ఎవరో ఇంకొక ప్రొఫెషనల్ వస్తారు, ఇంకొక 200 కోడ్స్ ఇస్తారు. ఇలా ఏమవుతుందంటే
ఎండ్ ఆఫ్ ద ఇయర్ తెలియకుండానే వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసేసి ఉంటారు. చేసున్నప్పుడు ఏమైంది, ఆర్డినరీ పీపుల్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ కోడింగ్ లెవెల్స్ కొంచెం పెరిగే ఉంటాయి, పైన ఉంటాయి అన్నమాట. అందుగురించి ఈ టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆన్ క్యాంపస్ పెట్టగానే ప్రతి ఒక్కళ్ళు మినిమం పెర్ఫార్మెన్స్ ఇస్తారు. మినిమం పెర్ఫార్మెన్స్, ఆ మినిమం పెర్ఫార్మెన్స్ ఏంటంటే ప్రెషర్ వల్ల కూడా ఉంటుంది. బట్ ఏదైతేనే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు రిక్రూట్ అయిపోతున్నారు, మంచి ప్యాకేజ్లో రిక్రూట్ అయిపోతున్నారు. నా సజెషన్ ఏంటంటే ఎవరైతే ప్రెషర్ తీసుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈవినింగ్ కాలేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 6 PM నుంచి అమీర్పేట్ మార్కెట్లో రైట్ ఏదైనా ఒక మంచి లాజికల్ ప్రోగ్రామింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. డైరెక్ట్గా అమీర్పేట్ టెక్నాలజీస్కి వచ్చేయండి. వచ్చేసి ఈ బేసిక్ నుంచి ఏం చేస్తారంటే ఈ బేసిక్ నుంచి కాన్సన్ట్రేట్ చేసి లెవెల్ బై లెవెల్ వెళ్ళండి. అలా అని ఆ ప్రొఫెషనల్స్ ఇచ్చిన కంప్లీట్గా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ అవుతామో మళ్ళీ ఆ కోడ్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. చేస్తే వాళ్ళతో పాటు ఈక్వల్గా ఉంటారు. ఈ హైదరాబాద్ బేస్డ్ కాలేజెస్ వాళ్ళందరికీ సజెషన్ ఏంటంటే 6 తర్వాత కానీ లేదంటే వీకెండ్స్లో కానీ అట్లీస్ట్ ఒక 40 minutes to 1 hour క్లాస్ మేనేజ్ చేసుకోండి అమీర్పేట్లో అటెండ్ అవ్వడానికి. ఎందుకంటే ఇక్కడ స్క్రాచ్ నుంచి బేస్ నుంచి చెప్తున్నాం మనం. ఆ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, వేరియబుల్స్ ఎట్లా వర్క్ అవుతాయి, బేసిక్ నుంచి మనం కాంప్లెక్స్ లెవెల్ వరకు వెళ్తాం. మనం కూడా అదే లెవెల్కి వెళ్తాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా ఆ లెవెల్ నేర్చుకోవాల్సిందే. బట్ ద వే ఆఫ్ టీచింగ్ అనమాట. అలా అని ప్రొఫెషనల్కి రాదా అంటే వస్తుంది వాళ్ళకి, బట్ వాళ్ళు చెప్పరు. ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ వాళ్ళు అక్కడే ఉంటారు. బట్ మేమేంటంటే కొంచెం డౌన్ టు ఎర్త్, బేసిక్ నుంచి చెప్పుకుంటూ వెళ్తాం. అదే డిఫరెన్స్. ప్రెషర్ తీసుకోకుండా అమీర్పేట్ రండి. నెక్స్ట్, వేరే ఇంజనీరింగ్ కాలేజెస్ అవుట్ ఆఫ్ హైదరాబాద్, అవుట్ ఆఫ్ స్టేషన్ ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోండి. ఈ గ్యాప్ ఉంటుంది కదా, సెమిస్టర్ గ్యాప్, దయచేసి ప్రతి సెమిస్టర్ గ్యాప్లోనూ హైదరాబాద్ వచ్చేయండి. వచ్చేసి ఒక హాస్టల్ రూమ్ తీసుకోండి. ఒక 1 month ఉంటుంది నాకు తెలిసి గ్యాప్, లేదంటే ఒక 25 days ఉంటుంది. 25 daysలో డైలీ ఒక 2 hours క్లాస్ అటెండ్ అవ్వండి, చాలా ఇంకేం చేయవసరంలా. సో దానివల్ల ఏంటంటే ఒక సెమిస్టర్ గ్యాప్లో మీరు అటెండ్ అయితే కొంత నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే మీకు డైలీ ఈవినింగ్ 6 PMకి రావడం కుదరదు కాబట్టి. అవుట్ ఆఫ్ స్టేషన్ ఎవరైతే ఉన్నారో లైక్ వరంగల్ కానీ లేదంటే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వైజాగ్ రిలేటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ సెమిస్టర్ గ్యాప్లో రండి. వచ్చి ఒక్కొక్క కోర్స్ కంప్లీట్ చేసుకోండి. చేసుకొని 4 years కంప్లీట్ అయ్యేసరికి మీరు అట్లీస్ట్ మీకు ఆన్ క్యాంపస్ లేకపోయినా నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఆఫ్ క్యాంపస్ క్రాక్ చేసుకోవచ్చు. ఈజీగా ఆఫ్ క్యాంపస్ క్రాక్ చేసుకోవచ్చు. లేదంటే హైదరాబాద్ రావడంతోనే మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి ఎలిజిబుల్ ఉంటారు. మీరు ఇట్లా గనక కోర్స్ ప్లాన్ అనేది డిజైన్ చేసుకుంటే రైట్ 4 yearsలో ఎవరైనా కానీ డిగ్రీ 3 years అయినా కానీ ఇంజనీరింగ్ 4 years అయినా కానీ 4 years కంప్లీట్ అయ్యేసరికి ప్రతి ఒక్కళ్ళు జావా డెవలపర్, లేదంటే మీరు .NET కోర్స్ అనుకుంటే .NET డెవలపర్, లేదంటే పైథాన్ కోర్స్ అనుకుంటే పైథాన్ డెవలపర్ అవుతారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక 6 months టైం వేస్ట్ చేయడం కన్నా రైట్ ఇప్పుడే రియలైజ్ అయ్యి రైట్ ఆల్రెడీ మీరు కాలేజెస్లో చదివేటప్పుడే ఎక్స్ట్రా అవర్స్ కొంచెం స్పెండ్ చేయండి, చేసి కోర్సెస్ కంప్లీట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.